Hello everyone. Today I am going to tell you a different concept today. A concept లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయనంటే నువ్వేదో పెద్ద షెఫ్ అయినట్టు నా ఫుడ్ పైన కామెంట్ చేస్తున్నావా? ఎవరైనా మనల్ని లేజీ అన్నారనుకోండి, నువ్వేదో పెద్ద యాక్టివ్ ఎనర్జెటిక్ అయినట్టు నన్ను లేజీ అని పిలుస్తున్నావు. ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయవా అని అంటే నాకు అసలు ప్రాబ్లమ్సే లేనట్టు ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలంట. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలి ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఇందాక చెప్పిన సెంటెన్సెస్ అన్నీ ఇంగ్లీష్లో ఫామ్ చేయాలంటే మనం యాజ్ ఇఫ్ అన్న కంజంక్షన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇఫ్ అని యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫామ్ చేస్తే దానికి తెలుగు మీనింగ్ ఎలా అవుతుందంటే, వాళ్ళు ఏదో ఇన్నోసెంట్ అన్నట్టు నటించారు, నేనేదో తప్పు చేసినట్టు, నువ్వేదో పెద్ద స్మార్ట్ అన్నట్టు, అతనే బాస్ అన్నట్టు అందరికీ ఆర్డర్స్ ఇస్తాడు, ఇలాంటి సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి మీనింగ్ తోటి యాజ్ ఇఫ్ అని వస్తుంది. లెట్ మీ టెల్ యూ సమ్ సెంటెన్సెస్ నౌ. అతనికి ఏం తెలియదు అన్నట్టు నటించాడు, అసలు ఏం జరగలేదు అన్నట్టు నటించారు వాళ్ళు. సో ఇలా తెలుగు సెంటెన్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో యాజ్ ఇఫ్ అని. షీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ షీ న్యూ నథింగ్, అంటే ఆమెకి ఏం తెలియదు అన్నట్టు నటించింది. దే యాక్టెడ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, అసలు ఏం జరగలేదు అన్నట్టు వాళ్ళు నటించారు. దే యాక్టెడ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్, అసలు ఏం జరగలేదు అన్నట్టు నటించారు వాళ్ళు. అసలు ఏదో మెసప్ చేసామనుకోండి, వీ డెడ్ సంథింగ్ రాంగ్, ఓకే ఇది అస్సలు జరగలేదు అన్నట్టు నటిద్దాం అందరం. ఓకే, లెట్స్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దిస్ నెవర్ హ్యాపెండ్, అంటే ఇది అస్సలు జరగలేదు అన్నట్టు నటిద్దాం అని. అంతే గట్టిగా అరిచావేంటి దయ్యాన్ని చూసినట్టు? వై డిడ్ యూ షౌట్ సో లౌడ్లీ యాజ్ ఇఫ్ యూ సా ఎ గోస్ట్, ఒక దయ్యాన్ని చూసినట్టు అంత గట్టిగా అరిచావేంటి? యూ షౌటెడ్ యాజ్ ఇఫ్ యూ సా ఎ గోస్ట్, ఎంత గట్టిగా అరిచావంటే దయ్యాన్ని చూసినట్టు అరిచావు అన్నట్టు అనమాట. అతనే బాస్ అన్నట్టు ఆర్డర్ వేస్తాడు అందరికీ, నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను బ్లేమ్ చేశాడు. ఈ సెంటెన్సెస్ కూడా ఇలానే వస్తాయి. హీ షౌట్స్ అట్ ఎవ్రీబడి ఆర్ హీ ఆర్డర్స్ ఎవ్రీబడి యాజ్ ఇఫ్ హీ ఈస్ ద బాస్, అతనే బాస్ అన్నట్టు ఆర్డర్ ఇస్తాడు, అతనే బాస్ అన్నట్టు అరుస్తాడు అందరిపైన. హీ బ్లేమ్డ్ మీ యాజ్ ఇఫ్ ఐ మేడ్ ద మిస్టేక్, నేనేదో తప్పు చేసినట్టు నన్ను బ్లేమ్ చేశాడు అని. నేను ఒక్కదాన్నే తప్పు చేసినట్టు నన్ను బ్లేమ్ చేశాడు అని కూడా అనొచ్చు. హీ బ్లేమ్డ్ మీ యాజ్ ఇఫ్ ఐ అలోన్ మేడ్ ద మిస్టేక్, అంటే నేను ఒక్కదాన్నే చేసినట్టు నన్ను బ్లేమ్ చేశాడు. సో మనం పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు. ఎప్పుడు తినలేదు అన్నట్టు తింటున్నావు, ఎప్పుడు బయటకు రాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు అంటాం కదా పిల్లలతో. సో దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. యు ఆర్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ యూ నెవర్ కేమ్ అవుట్, యు ఆర్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ యూ నెవర్ కేమ్ టు అ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్కి ఎప్పుడు రాలేదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. యు ఆర్ ఈటింగ్ యాజ్ ఇఫ్ యూ నెవర్ ఎయిట్ ఇన్ డేస్, అసలు ఎప్పుడు తినలేదు అన్నట్టు తింటున్నావు. నేను వాళ్ళకి బాగా తెలుసు అన్నట్టు వాళ్ళు మాట్లాడారు నాతో, అంటే నాకేం తెలీదు వాళ్ళు, నేను వాళ్ళకి బాగా తెలుసు అన్నట్టు మాట్లాడారు. దే స్పోక్ టు మీ యాజ్ ఇఫ్ దే నో మీ వెరీ వెల్, దే స్పోక్ టు మీ యాజ్ ఇఫ్ దే నో మీ వెరీ వెల్, నేను బాగా తెలుసు అన్నట్టు మాట్లాడారు అని. ఐ కాంట్ స్టాండ్ స్పెండింగ్ టైమ్ విత్ హర్, షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ స్మార్టర్ దాన్ ఎవ్రీవన్. మీనింగ్ గెస్ చేయండి. అంటే నేను ఆమెతో టైం స్పెండ్ చేయలేను, అసలు అందరికంటే స్మార్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఆమె. చాలా ఎక్కువ యూస్ చేస్తాం ఇలాంటి సెంటెన్సెస్ కదా. నువ్వేదో పెద్ద అమాయకుడు అన్నట్టు నటించొద్దు, ఏం చేయలేదు అన్నట్టు నటించొద్దు అంటామా. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డింట్ డూ ఎనీథింగ్, డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డింట్ డూ ఎనీథింగ్, అంటే ఏం చేయలేదు అన్నట్టు నటించొద్దు. ఐ నో యూ వెరీ వెల్, నువ్వు నాకు బాగా తెలుసు నటించొద్దులే అని. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఏదో అమాయకుడిలాగా నటించొద్దు అని. ఎవరైనా ఇలా యాక్ట్ చేస్తుంటారు కదా, నాకేంటి నేనేం చేయలేదే, నేను ఎప్పుడు చూడలేదే, నాకు తెలియదే అంటే, డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డింట్ డూ ఎనీథింగ్, యాజ్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఐ వెరీ వెల్ నో వాట్ యూ డిడ్, నువ్వేం చేసావో నాకు బాగా తెలుసు, డోంట్ యాక్ట్ అని. ఎవరైనా మిమ్మల్ని లేజీ అన్నారనుకోండి, యు ఆర్ కాలింగ్ మీ లేజీ యాజ్ ఇఫ్ యూ ఆర్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, నువ్వేదో పెద్ద యాక్టివ్ ఎనర్జెటిక్ అన్నట్టు నన్ను లేజీ అంటున్నావా అని. మన ఫుడ్ని ఎవరైనా కామెంట్ చేశారు, ఉంటారు కదా బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ ఉంటారు మన ఫుడ్ని కామెంట్ చేయడానికి. నువ్వేదో పెద్ద షెఫ్ అన్నట్టు నా ఫుడ్ని కామెంట్ చేస్తున్నావు, నీకు బాగా కుకింగ్ వచ్చి అన్నట్టు నా ఫుడ్ని కామెంట్ చేస్తున్నావా, ఇలా చెప్పొచ్చు అనమాట, అంటుంటాం కదా. సో అవి ఎలా చెప్పాలి? యు ఆర్ కామెంటింగ్ ఆన్ మై ఫుడ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అ గ్రేట్ షెఫ్, ఏదో పెద్ద షెఫ్ అన్నట్టు అని. యాజ్ ఇఫ్ యూ నో కుకింగ్ వెరీ వెల్, యు ఆర్ కామెంటింగ్ ఆన్ మై ఫుడ్, నీకు కుకింగ్ బాగా వచ్చన్నట్టు నా ఫుడ్ పైన కామెంట్ చేస్తున్నావు. మా ఫ్రెండ్ తన వర్క్ కంప్లీట్ చేయమని నాకు చెప్పింది, నాకేం పెద్ద పని లేనట్టు, నేను ఏదో ఖాళీగా ఉన్నట్టు అంటామా. కనెక్ట్ అయ్యారా సెంటెన్సెస్కి? ఆబ్వియస్లీ అవుతాం, ఎందుకంటే ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసే సెంటెన్సెసే. సో ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలంటే, షీ ఆస్క్డ్ మీ టు కంప్లీట్ ద వర్క్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ నో వర్క్ టు డూ రైట్ నౌ,
ఇప్పుడు నాకు అసలు ఏం పని లేదన్నట్టు నాకు చెప్పింది. యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రీ అని కూడా అనొచ్చు. షీ ఆస్క్డ్ మీ టు కంప్లీట్ ద వర్క్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రీ. నేను ఏదో ఫ్రీగా ఉన్నాను అన్నట్టు తన వర్క్ కంప్లీట్ చేయమని నాకు చెప్పింది అని. సో దట్స్ ఇట్ అబౌట్ యాజ్ ఇఫ్ అండి. సో యాజ్ ఇఫ్ని సెంటెన్సెస్లో ఇలా యూస్ చేస్తాం, దాని మీనింగ్ అలా ఉంటుంది అనమాట. సో కొంచెం టఫే, మరి ఎలా నేర్చుకోవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక మూవీ చూసినట్టు ఇలా పెట్టుకొని చూసి ఇంకా పక్కన పెట్టేస్తే 100% రాదు, ఫ్యాక్ట్. సో మరి ఎలా వస్తుంది అంటే చూడాలి, నోట్ చేసుకోవాలి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంకెవరితో అయినా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా సెంటెన్సెస్ ఫామ్ చేయగలుగుతాం. సో do what I said if you want to be able to speak English without getting stuck anywhere. I'll see you with another concept next time. Take care until then. Bye bye.